హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే మనం బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నామండి. ఈరోజు నేను మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అయితే మీకు కటింగ్ పెడతాను, చూడండి. ఇది మొన్న మనం కట్ చేసుకున్న ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ అయితే దీనికి మనము ఇలా క్రాస్ కటింగ్ అండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ క్లాత్ ఓపెన్ సైడు మన వైపు ఉండాలండి. ఓపెన్ సైడు మన వైపు ఉండాలి. తర్వాత క్లోజ్ సైడు ఈ సైడ్ ఉండాలండి, ఆపోజిట్లో ఉండాలి. తర్వాత మన కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలి మనము. ఇదేనండి క్రాస్ కటింగ్ అంటే. ఈ రెండు క్రాస్లు ఇక్కడ ఇలా కలవాలండి. చూడండి, కరెక్ట్గా మనము పెట్టుకోవాలి. ఇక్కడ మనమైతే ఖర్చులతో సహా మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని ఉండాము. అలాగే మనము ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడైతే మనము 2 ఇంచులు అయితే పైకి మడిచేయాలండి. దీన్ని 2 ఇంచులండి. 2 ఇంచులు అయితే మనము పైకి మడవాలి. అర్థమైందండి? 2 ఇంచులు అయితే మనము పైకి మడవాలి. తర్వాత మొత్తం ఇలా డ్రా చేసుకోవాలి మనము. మన ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మొత్తం మనము డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా మనము ఖర్చులతో సహా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా అలాగే కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇలా అయితే మొత్తం మనము డ్రా చేసుకున్నాము. ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే మనము అంత పూర్తిగా పెట్టకూడదండి. మనము ఇక్కడ కొంచెం ఒక 5 ఇంచులు 5.5 ఇంచు అలా మనము బాక్స్ గీసుకోవాలి. తర్వాత మన మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే మనము పెట్టి కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. ఇలా అయితే మనము మొత్తం డ్రా చేసుకున్నాము. 2 ఇంచులు అయితే ఇక్కడ వదిలిపెట్టామండి. ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వారికైతే ఇంకా కొంచెం తక్కువ 1.5 ఇంచు అలా వదిలిపెట్టుకోవాలండి ఇక్కడ పట్టీ అయితే. ఇప్పుడు నా సైజు చూశారు కదా మీరు, 28 ఇంచులు అయితే నడుము కొలత. అందుకని చెప్పేసి నేను 2 ఇంచులు అయితే ఇక్కడ మడుచుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదైతే ఖర్చులండి. ఖర్చు వదిలిపెట్టాం కదా, అది గీత. ఇది తర్వాత నెక్ అండి. ఇది నెక్. మనము ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలానే మనము డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మనం ఇలా పెట్టుకోవాలి. అనిపిస్తుందా మీకు? ఇలా తిప్పుతా చూడండి. మనము ఫ్రంట్ నెక్ ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు మీదనే మనము ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత ఇలా అయితే మనము మన నెక్ ఎంత ఉందో అంత మనము డ్రా చేసుకోవాలండి. ఇంతవరకు నా నెక్ అయితే ఉంది. అక్కడ నుంచి కొంచెం పైకి పెట్టాలండి. ఒక 1/4 ఇంచు అయితే పైకి పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు అది కరెక్ట్గా వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఒక 1/4 ఇంచు అయితే మనము పైకి పెట్టేసి తర్వాత నెక్ డౌను తీసుకోవచ్చండి. చూడండి, అది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
ఈ ఉక్సు పట్టి ఉంది కదండి, ఈ ఉక్సు పట్టి కోసం మనము ఒక పావించి అయితే పట్టుకుంటాం ఇక్కడ పట్టి వేసేదానికి. తర్వాత ఈ రెండో డాట్ ఉంది కదండి, ఈ డాట్ కోసము ఉక్సు పట్టి దగ్గర ఈ రెండో డాట్ ఉంది కదా మనకి ఇక్కడ, ఈ రెండో డాట్ దగ్గర కూడా మనము ఒక పావించి పట్టుకుంటాము. తర్వాత ఇక్కడ షేప్ పట్టి వేసే దగ్గర కూడా మనము ఒక పావించి పట్టుకుంటాము. ఈ మూడు కలిసి మనకి ఎంత అయింది, 3/4 ఇంచ్ అయింది. 3/4 ఇంచ్ మనము ఇక్కడ వదిలిపెట్టుకోవాలండి. ఇది ఇక్కడ 3/4 ఇంచ్ వదిలిపెట్టాలి. కలించి అయితే మనము ఇక్కడ వదిలిపెట్టుకోవాలి. తర్వాత ఇది నాది కొంచెము పెద్ద షేప్ పట్టి వస్తాయిలేండి నా బ్లౌజ్కి. ఎవరికి బ్లౌజ్కి అయితే ఎలా ఉంటుందో అలానే మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము ఈ ఖర్చు దగ్గర నుంచి భుజం మీద ఖర్చు దగ్గర నుంచి మనము ఈ ఈ షేప్ ఈ డాట్ అయితే ఉంది కదా మెయిన్ డాట్, ఆ డాట్ దగ్గర మనము కొలుచుకోవాలండి. చూడండి ఇంతవరకు మనకు డాట్ వచ్చింది. ఈ డాట్ పొడవు వచ్చేసి ఇది, డాట్ పొడవు వచ్చేసి ఇది, డాట్ పొడవు ఇది. తర్వాత ఈ సైడ్ కూడా మనము చంక రౌండ్ కొంచెం తీసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి చంక రౌండ్ కొంచెం దింపుకోవాలి మనము. ఇక్కడ 2 ఇంచుల గ్యాప్లో మనము వదిలేసి తర్వాత అక్కడి నుంచి కొంచెం సన్నగా డౌన్ తీసుకుంటూ మళ్ళీ ఇందులోకి కలిసిపోవాలన్నమాట. ఇలా వచ్చేసింది. తర్వాత అక్కడి నుంచి మనము చంక డౌను తీసుకోవాలండి. చూడండి ఇక్కడి నుంచి చంక డౌన్ దగ్గర నుంచి నడుము దగ్గర వరకు మనము ఇలా పెట్టుకోవాలి. సరిపోయిందండి, నాకు ఖచ్చితంగా ఉంది. ఇక్కడ నాకేం వదిలిపెట్టేది ఏం లేదు అసలు. అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే తీసుకుంటానండి కొంచెము, అంతే. ఇదండి తర్వాత మనము ఇక్కడైతే 2.5 ఇంచుకి వదిలేసి ఒక డాట్ పెట్టుకోవాలి మనము, మెయిన్ డాట్. ఇది మెయిన్ డాట్. తర్వాత ఈ పక్క కూడా 1 ఇంచు, ఇది చూసారుగా, ఇది మెయిన్ డాట్. తర్వాత ఇది కూడా మనము ఇలా వేసుకున్నాం అనుకోండి, ఇలా రౌండ్గా మనకి కప్పు ఇలా వచ్చేస్తుందండి. ఇది ఒకవేళ కొంతమందికి 4th డాట్ కూడా వేస్తారండి కొంతమంది, అలాంటప్పుడు ఆ డాట్ ఇక్కడ వేసుకోవాలండి. ఒక 3 ఇంచులు వదిలేసి కింద నుంచి తర్వాత 4th డాట్ కూడా వేసుకోవచ్చండి. అది వాళ్ళ ఇష్టం అండి, ఆ పర్సన్ ఇష్టము అది. అలా వేసుకోవచ్చండి. ఇదండి ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఇది. ఇప్పుడు మనము దీన్ని కట్ చేసుకుందాము. ఎందుకంటే మీకు ఎన్ని గీతలుగా సరిగా కనిపిస్తుందో లేదో అని నేను కట్ చేసి చూపిస్తాను.
ముందే ఇక్కడ ఒక ఖర్చు పెట్టేస్తే కొంచెం ఖర్చు కోసం వదిలిపెట్టింది కదా. ఇదండి, చూశారు కదా. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది అది తర్వాత హ్యాండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో నేను మీకు హ్యాండ్స్ కూడా కటింగ్ పెడతానండి. చూడండి, ఈ రెండు కరెక్ట్గా మనకు వచ్చేసాయి. హ్యాండ్స్ చంక రెండు కరెక్ట్గా వచ్చాయి. అలా ఇది ఇంకా మనము దీని సైజు ప్రకారం షేప్ పట్టి కూడా వేసుకోవాలి. రేపటి వీడియోలో నేను మీకు షేప్ పట్టి హ్యాండ్స్ కటింగు చూపిస్తానండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, బాయ్.